తెలిసి తెలియని వయసు, జీవితం అంటే ఏంటో తెలియని కుర్రతనం, ప్రేమ అనే వ్యామోహం మోజులో పడి పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇది నేటి తరం యువతీ యువకుల తీరు. తీరా వివాహం చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, ఒకరికొకరు తప్పులు మాత్రమే ఎత్తి చూపుకోవడం, ఆపై ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. గొడవలకు వ్యసనాలు తోడవడంతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. విశాఖలోని దొండపర్తి కుప్పలవారి వీధికి చెందిన కిషోర్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. గుర్ల మండలం గరికవలసకు చెందిన మౌనికను ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి 2 ఏళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో ఎంతో సంతోషంగా కాపురం చేసిన కొత్త జంట మధ్య ఆ తర్వాత మనస్పర్ధలొచ్చాయి. ఈ క్రమంలో మద్యానికి బానిసైన కిషోర్ తాగి వచ్చి రోజూ వేధించేవాడని మౌనిక తెలిపింది. బూతులు తిడుతూ చేయి చేసుకునేవాడని ఆమె వాపోయింది. దీంతో వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన ప్రతిసారి కిషోర్ చచ్చిపోతానని బెదిరించేవాడు. అప్పుడప్పుడు చీర తీసుకుని ఫ్యాన్కు వేసి మౌనికను బెదిరించేవాడు. ఏడాది కాలంగా ఈ తంతు సాగుతూనే ఉంది. ఈ క్రమంలో చాలాసార్లు వాళ్లు గొడవపడి పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేసేవారు. అయితే ఆదివారం ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చిన కిషోర్ మరోసారి భార్య మౌనికతో గొడవ పెట్టుకున్నాడు. తాను బయట ఉండగానే ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ మాయకి నేను ఫోన్ చేశాను. చేసి ఇలా బూత్ మాట్లాడుతున్నారండి, సున్ని గట్ట పైకి కట్టుకొని నన్ను బెదిరిస్తున్నాడు అని వాళ్ళ మాయకి ఫోన్ చేసి చెప్పాను. తర్వాత మా ఆయన గారు వాళ్ళు చేసి నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావా, నువ్వు దాని మాటలే వింటావా అనేసి తనేమించి వాళ్ళ మాయ గారితో చిన్న గొడవ పెట్టుకున్నారు. నాకు ఎవరూ లేరు, మా అమ్మలు నన్ను వదిలేశారు, ఎవరు నాకు లేరు అనుకొని కుర్చీలు లైట్లు గట్ట పగలగొట్టేశాడు మేడం. పగలగొట్టేస్తానేమించి అప్పటికి వాళ్ళ మాయకి నేను గేట్ దగ్గర నుంచి వీడియో తీస్తున్నాను మేడం. రండి మరి ఇప్పుడు రాకపోతే ముట్టగా నాకు ఏటో నా ఇలాగా ఎన్నిసార్లు నేను బయట పడతాను రండి అనేసి వాళ్ళ మాయకి ఫోన్ చేశాను. వాళ్ళ మాయ వచ్చేసారు మేడం. వచ్చేసి బయటన మేము వరండలో వాళ్ళ మాయ గారు నేను మా ఆయన గారు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ మాయ గారు అన్నారు, ఇది మంచి పద్ధతి కాదు కిషోరు, ఎంత తాగేసి ఈ టైంలో ఆ పిల్లని ఇచ్చేయడం, అమ్మ మీ పెద్దవాళ్ళు రేపు రమ్మను, ఏదో సెటిల్మెంట్ చేసుకొని నువ్వు వెళ్ళిపో, ఇంకా వీడికి నేను సపోర్ట్గా రాను అనేసి అతను వెళ్ళిపోయాడు మేడం. తినేమించి లోనికి వెళ్ళిపోయాడు మేడం. ఇంత లోనికి వెళ్ళేసరికల్లా తనేమించి మోకాలు వేసుకొని ఉరేసుకొని ఉన్నాడు మేడం. అంటే తను ఎప్పుడు నన్ను అలాగా అంటే బెదిరిస్తాడు మాట. అలాగే అనుకొని నేను తీసి కిందన వాటర్ గట్టి పెట్టాను మేడం. చేతులు గట్టి పామినా సరే ఏం లేదు. తనేమించి ఆటోలో నేను అంబులెన్స్కి ఫోన్ చేశాను. అంబులెన్స్ వచ్చే టైం కల్లా ఈ అబ్బాయిని ఆటోలోకి తీసుకెళ్ళిపోయారు మేడం. అయితే కిషోర్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. భార్య మౌనికనే తన కుమారుణ్ణి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిషోర్ తల్లి ఆరోపించారు. కుమారుడు తమతో మాట్లాడినా మౌనిక సహించేది కాదని, ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూనే ఉండేదని ఆమె వాపోయారు. అబ్బాయి అయితే చచ్చిపోలేదమ్మా, కావాలనే చేసింది. కావాలని మొదటి నుంచి పెళ్లి చేశాను కానీ ఆ పిల్లని మొదటి నుంచి చాలా పిరుకోడు, చాలా కష్టాలు పెట్టింది. పెళ్ళైన 6 నెలల కాడి నుంచే మీ అమ్మ ఉండక మీ చెల్లి రాకూడదు, ఎవరైనా ఉంటే నేను ఒప్పుకోను, ఎవరు రాకూడదు నా ఇంటికి, బంధువులు రాకూడదు, ఎవరితో ఉంటే నేను ఒప్పుకోను అన్నదని గొడవ ఆడుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే నేను డిసాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మేము ఎందుకంటే వాళ్ళే బతకనియండి నేనే బయటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. నాకు మట్టుకి ఎప్పుడు ఏటి చెప్పలేదమ్మా. నీకు తెలియదే ఏటైందో చెప్పమ్మా, చెప్తూ నేను చేస్తానని. నీకు తెలియదమ్మా దాని గురించి, నీకు తెలీదు, చాలా టార్చర్ పెడుతుందండి, నీకు తెలీదు.
అని అడిగి ఏమిరా మాట్లాడమ్మా, ఫోన్ వద్దమ్మా, మీతో మాట్లాడదా ఒప్పుకోవద్దు, చాలా టార్చర్ పడుతుంది మమ్మల్ని ఎలాగ ఉంచట్లేదు దాన్ని అని అడిగాడు. ఆత్మహత్య చేసుకోవడానికి చాలా భయం మేడం. అసలు ఆత్మహత్య అంటే చేసుకోడు. ఆడేదో బయటకు వచ్చేయాలని చూస్తే అమ్మాయి ఏదో చేసింది తప్ప వాడికైతే ఏంటి తెలియదు. ఆడికి చిన్న దెబ్బ తగిలితేనమ్మ దెబ్బ తగిలింది నొప్పి వస్తుంది అనేవాడు. ఆడంత ధైర్యం లేదు. ఆడికి తాగేసి ఉన్న దానిలో అమ్మాయి ఏదో చేసింది మేడం. అమ్మాయిని మటుకు వదలకూడదు. అమ్మాయే చంపేసింది మా అన్నయ్యని. కిషోర్, మౌనిక తరచూ గొడవపడి పోలీస్ స్టేషన్కు వచ్చేవారని, తాము కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవాళ్లమని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే కిషోర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నామన్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అక్కడ కిషోర్కి వాళ్ళ భార్య మౌనికకి గత 2 years నుంచి కూడాను గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగాను ఆయన నిన్న అదేవిధంగా గొడవపడి ఆయన కొద్ది డ్రంకన్ స్టేట్లో ఉండి ఆయన ఆ ఇంటి దగ్గరే ఒక చుండితో హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న కారణాలకే గొడవ పడటం, మనస్పర్ధలు తలెత్తినప్పుడు సర్దుకుపోయే గుణం లేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని మానసిక నిపుణులు తెలిపారు. క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుని నిండు 100 ఏళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.